టుడేస్ విజ్డమ్ బైట్ ట్రాన్స్ఫార్మింగ్ విక్టిమ్ మైండ్ సెట్. చాలామంది చాలా బాధలు అనుభవించి ఉంటారు జీవితంలో, పాస్ట్లో. అవన్నీ తలుచుకోవడం మూలన ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువవుతుంది, వర్రీ ఎక్కువ అవుతుంది. మన లాంగ్ టర్మ్లో మన ఫిజికల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ రూయిన్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ విక్టర్ ఫ్రాంక్ అనే సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, మనం ఒక్కొక్కళ్ళం ఆ బాధని ఒక్కోలాగా యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. ఈ యాక్సెప్టెన్స్ అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. మనలో ఉన్న ఇన్నర్ రెసిలియన్స్ అనేది ఈ బాధని తట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆయన ఏమంటారంటే, మీ మైండ్ని రీవైర్ చేసుకోండి అంటారు. ఈ విక్టిమ్ మైండ్ సెట్ నుంచి బయటపడండి అంటారు. ఈ విక్టిమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాధని తవ్వుకుంటూనే ఉంటారనమాట. ఎంతసేపు వాటి గురించి బాధపడుతూ ఉంటారు. కొత్తవి ఏమన్నా వచ్చాయనుకోండి, మళ్ళా బాధలు అవి ఇవి కలిపేసి ఇంకా వర్రీ అవుతూ ఉంటారనమాట. ఈ వర్రీ అవటం వలన ఈ పెయిన్, యాంగ్జైటీ, వర్రీ అనేవి మనల్ని ఇంకా క్షీణింపజేస్తూ ఉంటాయి. ఎప్పుడూ అంటూ ఉంటారు కదా, ఒకటేదో సామెత ఉంటుంది చూడండి, డార్క్ క్లౌడ్స్ తర్వాత సిల్వర్ లైనింగ్ ఉంటుంది లైఫ్లో అని. ఆ సిల్వర్ లైనింగ్ గురించి మనం ఎదురు చూస్తుంటే మన లైఫ్ ఇంకా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అండ్ ఆల్సో మీనింగ్లెస్ అయిపోతుంది అనమాట మన ఎగ్జిస్టెన్స్. అలా కాకుండా ఇక్కడ ఒక బుద్ధిస్ట్ టేల్ ఒకటి ఉంది, 2 arrows టేల్. అది ఏంటంటే, ఒక హంటరు ఒక యారో వదులుతాడు, ఒక మనిషికి గుచ్చుకుంటుంది, అతను గాయపడతాడు, అది ఒక బాణం. రెండో యారో ఏంటంటే, అతను బాగా పెయిన్, యాంగ్జైటీ, వర్రీ అయ్యారనుకోండి, అది సెకండ్ యారో అనమాట. కానీ అక్కడ ఆ పెయిన్, యాంగ్జైటీ, వర్రీ ఉన్నా కూడా అతను ఆ ఎనర్జీస్ అంతా ఫోకస్ చేసి ఎలా నేను ఈ కష్టంలో నుంచి బయటపడాలి అని మైండ్ పెట్టి ఆలోచించి, హెల్ప్ ఎలా దొరుకుతుందని ఆలోచించి దాని నుంచి బయటపడటానికి కృషి చేయాలన్నమాట. అలాగే మనం ఈ విక్టిమ్ మైండ్ సెట్ నుంచి మనం బయటపడి మన బ్రెయిన్ని రీమోడల్ చేసుకొని, ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనం ముందరకు సాగితే, ఈ పెయిన్ అంతా మర్చిపోయి ముందరకు సాగడానికి ప్రయత్నం చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది.